హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉగ్గు తయారు చేస్తున్నానండి. 6 నుంచి 12 నెలలలోపు పిల్లలకు చెప్పాలంటే 6 నుంచి 12 నెలలలోపు పెట్టాలని ఉండదండి. ఆ పై కూడా పెట్టుకోవచ్చు. హెల్తీ ఫుడ్ కదా, మానడం అవసరం లేదు. ఆ పై పిల్లలకి ఏంటంటే పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ ఆ పెసరపప్పు శనగపప్పు అంత మంచిది కాదండి పిల్లలకి. కడుపు ఉబ్బుతుందనమాట. అవి వేయకుండా చేస్తేనే మంచిది. చూడండి, నేనిప్పుడు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. తర్వాత కందిపప్పు అరకేజీ తీసుకుంటున్నాను నేను, 500 గ్రామ్స్. వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దండి, మీకు సరిగా అర్థం కాదు. మొత్తం పూర్తిగా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అగ్గి అనేది కొంచెం తక్కువలోనే ఉంచేసి కందిపప్పుని ఆపండి. మ్యాక్సిమం 10-15 మినిట్స్ అవుతుందండి. తక్కువ అగ్గిలో పెట్టి వేపితే ఏంటంటే మాడిపోకుండా చక్కగా లోపల నుంచి వేగుతుందనమాట. చూడండి, చక్కగా వేపుతానండి. 2 మినిట్స్కి అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మాడిపోద్దు కదా, అందుకనేసి అలా మొత్తం చక్కగా వేపేసేయండి. మీకు స్మెల్ వస్తుందండి ఏగిపోయిందంటే. చూడండి, ఏగిపోయింది. లేదంటే ఒక్కొక్క పలుకు నోట్లో పెట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది. స్మెల్ కూడా వస్తుందండి ఏగిపోయిందంటే. ఇది ఏగిపోయింది. వేరే కంటైనర్లోకి తీసుకుందాం. చూడండి, వేసుకున్నాను. ఇప్పుడు మినప్పప్పుని సేమ్ 500 గ్రామ్స్ అండి, అంటే అరకేజీ తీసుకోండి. దీన్ని కూడా తక్కువ అగ్గిలో పెట్టి చక్కగా వేపేసుకోండి. మాడిపోనివ్వకండి, ఎందుకంటే అది చేదు వచ్చేస్తుంది అనమాట, పిల్లలు తినలేరు. మా పాప 1.5 ఇయర్ అండి, అయినా నేను మానలేదు, పెడుతున్నాను. ఇది హెల్తీ ఫుడ్ కదా, సరిగా ఫుడ్ తినడానికి ఇష్టపెట్టుకొని పిల్లలకి ఇదేంటంటే మన గుల్ల ఉంటుంది కదండి, ఆ గుల్లతో పెట్టేయవచ్చు, గోకురుతో. నేనైతే అలానే పెడతాను. తను ఏం తినడానికి ఇష్టపెట్టుకోదు, అందుకే బలవంతంగా అయినా పెడతాను. హెల్తీ ఫుడ్ కాబట్టి డైలీ 2 టైమ్స్ పెడతాను. చూడండి, ఈ విధంగా వేపేసేయండి. చూడండి, కలర్ మారుతుంది మినపప్పు అనేది. మీకు స్మెల్ కూడా వస్తుందండి వేగిపోయిందంటే. వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వేరే కంటైనర్లోకి తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ గోధుమలు ఫ్రై చేసుకుందాం అండి. గోధుమలు లేకపోతే బన్సీ నోక్ అంటారు కదా, దలియా అంటారు, గేహు అంటారండి హిందీలో, ఇంగ్లీష్లో వీట్ అంటారు. అది లేకపోతే దలియా అనేసైనా వేపించుకోండి. అది కూడా గోధుమలతోనే తయారవుతుంది కదా. నేను మీకు చూపించడం కోసం, కొంతమందికి గోధుమలు అందుబాటులో ఉండవు కదండి, వాళ్ళకి చూపించడం కోసం నేను ఇక్కడ దలియా వేపుతున్నాను. అంటే బన్సీ నౌక అంటారు కదా, గోధుమ నౌక. రవ్వ కాదండి, గోధుమ నౌక. చూడండి, నేను చూపిస్తున్నాను కదా. లేకపోతే గోధుమలైనా తీసుకోండి. వీట్ 1/2 కేజీ అండి, 500 గ్రామ్స్. దీన్ని కూడా అగ్గి తక్కువలోనే ఉంచేసి ఆపండి. చక్కగా కలుపుతూ ఉండండి, మాడిపోతుంది. ఈ విధంగా పూర్తిగా చక్కగా వేపేసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు వేరే కంటైనర్లోకి తీసుకుందాం. నెక్స్ట్ రైస్ అండి. రైస్ 2 కేజీస్ తీసుకున్నాను. ఇవన్నీ 1/2 కేజీ తీసుకున్నాం కదండి. కందిపప్పు, మినప్పప్పు, ఇంకా బన్సీ నౌక, అదే వీట్ అండి. ఇవన్నీ 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి రైస్ అన్నది 2 కేజీస్ తీసుకుంటున్నాము. ఒకవేళ 1/2 కేజీ కాకుండా మీరు పావు తీసుకున్నారనుకోండి, మినప్పప్పు పావు, కందిపప్పు పావు, ఇంకా బన్సీ నౌక అదే గోధుమలన్నీ మీరు పావు తీసుకున్నారనుకోండి, ఇది 1 కేజీ వేసుకోవచ్చు అప్పుడు రైస్ అనేది.
నేనైతే 1 మంత్‌కి సరిపోయినట్టు ఒకసారి చేసుకుంటానండి. చేసుకొని మిల్లులో ఆడించేసుకుంటాను. మీకు చూపిస్తాను అది కూడాను. పూర్తిగా చూడండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మళ్ళీ మీకు అర్థం కాదు. ఉగ్గుని సెర్లాక్ అని కూడా అంటారండి. బయట మనం కొంటుంటాం కదా సెర్లాక్ ప్యాకెట్స్. దానికంటే ఇదే బెస్ట్ అండి. రైస్ ఏగిపోయి చక్కగా అయిపోయండి మాడకుండా. దీన్ని కూడా వేరే కంటైనర్‌లోకి తీసుకుందాం. వేరే కంటైనర్ అంటే మరేదో కాదండి. ఇందాక కందిపప్పు, మినప్పప్పు, గోధుమలన్నీ ఒక కంటైనర్‌లో వేసాం కదా! అదే కంటైనరు. అన్నీ ఒక దాంట్లోనే వేసేయండి ఏపేసిన తర్వాత. అన్నీ ఒక్కొక్కటి వేరు వేరుగా ఏపితే ఏంటంటే చక్కగా ఏగుతాయన్నమాట. అందుకే ఒక్కొక్కటి వేరు వేరుగా ఏపుతున్నాను. ఇప్పుడు బాదం 10-15 పలుకులు వేసుకోండి. దీన్ని కూడా చక్కగా సిమ్‌లో పెట్టి ఏపేయండి. దీనికి ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఏపితే సరిపోతుంది. ఇది కొంచెం ఏగింది అన్నప్పుడు దీంట్లోనే కాజు వేసేయండి. చూడండి టెస్ట్ చేసి. ఇలా ఇరిపితే మీకు అర్థమైపోతుంది ఏగిందా లేదా అనేది. తర్వాత కాజు 10-15 పలుకులు వేసేయండి. దాన్ని కూడా చక్కగా వేపేయండి. కాజుని ఎక్కువసేపు వేపాల్సిన పని లేదండి. ఒక 3 మినిట్స్ మీరు ఏపితే సరిపోతుంది. కాజు ఏపేటప్పుడు ఏంటంటే మీరు కంటిన్యూస్‌గా ఏపుతూనే ఉండండి. లేకపోతే మాడిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా! ఇంకొంచెం ఏగాలి. అయిపోయిందండి. నెక్స్ట్ ధనియాలు వేపుకుందాం. ఇది వేరే కంటైనర్ తీసుకొని ఇదిగోండి కొంచెం ధనియాలు తీసుకోండి. కొంచెమేనండి పేరుకి. ఏంటంటే పిల్లలకి అజీర్తి చేయకుండా జీర్ణం అయిపోతుంది. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఇవంటే ఏంటంటే డైజెషన్ కోసం అండి. డైజెషన్ మంచిగా అయిపోతుందనమాట. కొంచెం వేసుకోండి. మంచి స్మెల్ కూడా వస్తదనమాట. దానివల్ల పిల్లలకి తినాలనిపిస్తుంది. లాస్ట్‌లో చూపిస్తాను దీన్ని ఎలా ఉడకబెట్టుకోవాలనేది. చూడండి ధనియాలను చక్కగా 2 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఎక్కువ టైం వద్దు. మాడిపోతాయి కదా! దగ్గరుండి వేపండి. కంటిన్యూస్‌గా. అయిపోయాయండి ధనియాలు వేగిపోయి. నెక్స్ట్ జీలకర్ర వేపుకుందాం. కొంచెం జీలకర్ర వేయండి. అంటే జీరా అండి. హిందీలో జీరా అంటారు. కొంతమందికి అర్థమవుతుంది కదా! అందుకని చెప్తున్నాను. కొంచెం జీరా అనేది వేసుకోండి. వేపండి చక్కగా. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేపితే సరిపోతుందండి. లేకపోతే మాడిపోతాయి. ఒకటి మీరు అన్నీ కలిపి మాత్రం వేపొద్దు. మాడిపోతాయి. కొన్ని ఏగిపోతాయి. కొన్ని స్లోగా ఏగుతాయి. అందుకే ఒక్కొక్కటి వేరు వేరుగా వేపుకోండి. జీలకర్ర ఏగిపోయింది కదా! ఇప్పుడు వాము వేపుకుందాం. కొంచెం వాము వేయండి. దీన్ని కూడా చక్కగా వేపేసండి. దీన్ని ఎక్కువసేపు వేపొద్దు. ఒక్క నిమిషం బస్. ఒక్క నిమిషం చాలు ఏగిపోతుంది వాము అనేది. స్మెల్ వస్తుంది. వెంటనే ఆపేయండి. వాముని ఎక్కువసేపు వేపొద్దు. ఒకవేళ కడాయి బాగా హీట్‌గా ఉందనుకోండి, మీరు స్టవ్ ఆపేసి వేపేయండి. లేదు కడాయి నార్మల్ హీట్‌లో ఉంది అంటే స్టవ్ ఆన్ చేసి ఆపండి వామును మాత్రం. వాము మాడిపోతుంది. వాము మాడితే చేదొచ్చేస్తది. ఇదిగోండి ఇవన్నీ వేపాం కదా మనం. అన్నీ ఒక కంటైనర్‌లో తీసుకున్నాను. అన్నీ చక్కగా కలిపేసుకోండి. వీటిని చల్లగా అయిన తర్వాత మిల్లి పట్టించుకుందాం. వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. ముద్ద అయిపోతాయి. చల్లగా అయిన తర్వాత మిల్లు ఆడించేసుకుంటే అయిపోతుంది. ఇంట్లో మిక్సీ కొడితే ఏంటంటే కొంచెం బరకగా ఉండిపోతాయండి. పిల్లలు సరిగా ఇష్టపెట్టుకోరు. ఒకసారి ట్రై చేశాను ఇంట్లో. కొంచెం బరకగా ఉంది. జల్లెడ పట్టుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకుంటే
పర్వాలేదు. కానీ జల్లెడ పట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం జల్లెడలో వస్తాయి కదండీ కొంచెం బరకగా. అవి వేస్ట్‌గా జల్లేయవలసొస్తది. అందుకని నేనేంటంటే నా మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకుంటాను. చూడండి ఈ విధంగా ఒక కంటైనర్‌లో ఏసుకున్నాను. వేసుకొని మిల్లుకి తీసుకొచ్చాను. ఇదిగోండి మిల్లు. కారంకి వేరుగా, పిండికి వేరుగా ఇలాగా ఏదైనా పప్పు ధాన్యాలకి వేరుగా ఆడుతారండి ఇక్కడ. ఇదిగోండి. యాక్చువల్‌గా దీంట్లో కొంచెం సోలేసి ఆడించాలండి. నా దగ్గర సోలు లేవు కాబట్టి ఆ అన్నయ్యకి చెప్పాను. సోడి పిండి దాంట్లో కలిపేయమని. సోడిలో వేపకూడదండి. సోలు పచ్చివే వేయాలి. అందుకే పచ్చిపిండే వేసి కలిపించేసాను. ఆడుతున్నారు. దీంట్లో ఎటువంటి కారం, పసుపు అటువంటివి వాడరండి. ఈ విధంగా ఏదైనా పిండి లాంటివి, బియ్యం పిండి అటువంటివి, గోధుమ పిండి అటువంటివి వాడతారు. సోడిపిండి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. రాగి పిండి అని కూడా అంటారండి. రాగి ఆట అని కూడా అంటారు. పైన చూపించాను కదా ఫోటో రాగి పిండిది. చూడండి అయిపోయిందండి పిండి. ఇప్పుడు మన కంటైనర్లో వేసుకుంటాను. రెడీ అయిపోయింది. ఇదైతే నా బిందుకి 1.5 మంత్ అలా వస్తుందండి. డైలీ 2 టైమ్స్ పడతాను. బిందు సరిగా తిందు కదా, అందుకని ఒక్కొక్కసారి అయితే 2 మంత్స్ వరకు వచ్చేస్తాయి. చూడండి ఇంటికి తెచ్చేసాను. మీకు చూపించడం కోసం ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఎలా వండాలనేది, అదే ఎలా కుక్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా. మొత్తం కలుపుకున్న తర్వాతే ఆన్ చేయాలి, ముందుగా చేయకూడదు. వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసిన తర్వాత మీకు ఎంత కావాలి, క్వాంటిటీ ఎంత కావాలి అనేది దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. దానికి తగినట్టు పిండి కలుపుకోండి. నేనైతే 7 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంతమంది దీనిలో పటిక పంచదార వేస్తారండి. నేనైతే పటిక పంచదార వేయడం లేదు, బెల్లమే వేస్తాను. గూడండి, జ్వారి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఉండలుగా లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఒకవేళ అవసరమైతే స్పూన్తో కలపలేకపోతున్నాను అంటే చెయ్యిని నీట్గా క్లీన్ చేసుకొని చేయితో కలిపేసుకోండి. నేనైతే స్పూన్తో చక్కగా కలిపేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలుపుతూ కుక్ చేయండి. అలా వదిలేవద్దు, కింద మాడిపోతుంది. ఎక్కువ అగ్గిలో కూడా పెట్టద్దు. అగ్గి కొంచెం తక్కువలోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చక్కగా కలుపుతూ కుక్ చేయండి. మాడిపోతుంది, మాడిపోతే పిల్లలు తినరు కదా. చక్కగా కలుపుతూ కుక్ చేయండి. తర్వాత ఇది కుక్ చేసేటప్పుడు ఏంటంటే మీరు మరీ ఎక్కువ ముద్దలా అయిపోయేటట్లు కుక్ చేయొద్దు. ఇది చల్లగైన తర్వాత ఆటోమేటిక్గా ముద్ద అయిపోతుంది. మరీ గట్టిగా ఉంటే పిల్లలు తినరు కదా. కొంచెం మీరు పిల్లలకి తినిపించాలి అని ఒక 5 మినిట్స్ ముందు ఇది చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. లేదు అంటే పిల్లలు తినేటప్పుడు ముందు చేశారంటే నీటిలో పెట్టేసుకున్నారంటే చల్లగా అయిపోతుందండి. బయట మనము పెడతాం కదా సెర్లాక్ అవన్నీ, వాటన్నిటికంటే మనం ఇంట్లోనే స్వయంగా చేసుకుంటే బెస్ట్ కదా. అందుకనే నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఎప్పుడు ప్యాకెట్ సెర్లాక్ ఎప్పుడు కొనలేదండి. దానివల్ల ఏంటంటే పిల్లలకి చిన్న వయసులోనే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు.
అందుకనేసి నేను బిందుకి బయటవి ఎప్పుడు కొనలేదు. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. సిర్లాక్ చిన్నప్పటి నుంచి ఇంట్లోనే తయారు చేస్తున్నాను నేను. ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే నేను డిస్‌ప్లే చేసిన నంబర్‌కి ఆర్డర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.